థియేటర్‌లో మీరైతే బ్లడ్ బాత్ చేస్తారు. దానికి గ్యారంటీ అయితే నేను. మూవీ వచ్చేసి ఎక్సలెంట్‌గా ఉంది. ఆ బ్రుటాలిటీలో గాని, యాక్షన్ సీక్వెన్స్ కానీ, హాలీవుడ్ అండ్ కొరియన్‌ని రెండిటిని మిక్స్ చేసి మన ఇండియన్ మసాలాని యాడ్ చేస్తే మూవీ ఎలా ఉంటుంది? సేమ్ ఆ మాదిరిలో అయితే దించారు. అవుట్‌పుట్ అనేది ఎక్స్ట్రార్డినరీగా ఉంది. మీరు ఇప్పటివరకు ఇలాంటి మూవీ చూసుండరు. అలాంటి బ్రూటల్ సీన్స్ అయితే ఉన్నాయి. హాయ్ గైస్, ఇప్పుడే వచ్చేసి మార్కో మూవీ అయితే చూశాను హిందీ లాంగ్వేజెస్‌లో. సో మూవీ ఎలా ఉందో ఇప్పుడైతే క్లియర్ కట్‌గా అయితే తెలుసుకుందాం. మూవీ చూస్తున్నంత సేపు నాకు అడ్రిలిన్ కిక్ అయితే మూవీ అయితే ఇచ్చింది. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో ఫైట్ సీన్స్ కానీ, ఒక్క సీన్ ఉంటది సింగిల్ షాట్ సీను. మనుషులు వచ్చేస్తూ ఉంటారు. ఆ కెమెరాని వచ్చేసి తిప్పుతూ ఆ యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి వేరే లెవెల్. ఇప్పుడు మనకు 'పుష్పలో' ఆ లాస్ట్ ఫైట్ సీన్ ఉంది కదా! అంటే చేతులు కాళ్ళు కట్టేసి నోరుతో చంపుతాడు. సో అలాంటి సీన్ ఒకటుంటది. జస్ట్ ఫ్యూ సెకండ్‌లో ఉంటుంది. అలాంటి ఒక సీను అండ్ లాస్ట్‌లో ఒక డైలాగ్ ఒకటుంటది. చంపడం ఈజీ బట్ ఆ పెయిన్ ఏంటో నీకైతే తెలియజేస్తాను అని ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ ఉంటది చూసుకోండి. ఆ సీన్ కూడా ఎక్సలెంటు. ఈ డైలాగ్ అయితే గుర్తుపెట్టుకోండి. మీకు మూవీలో ఈ డైలాగ్ సీన్ ఒకటి ఉంటది. అది ఎక్స్ట్రార్డినరీ. ఈ మార్కో మూవీని వచ్చేసి నేనైతే బ్రుటాలిటీలో అయితే టాప్ నాచ్‌లో పెడతాను. మనకు 'సా' అండ్ చాలా మూవీస్ అయితే ఉన్నాయి కదా! 'హాస్టల్' అలాంటి మూవీస్, హాలీవుడ్ మూవీస్ మొత్తాన్ని కలిపి మనకొచ్చేసి ఇండియన్ వర్షన్స్‌లో అండ్ ఒక రివెంజ్ తీర్చుకోవాలంటే ఎలా అనేది మన కళ్ళ ముందుకైతే పెట్టాడు. మన హీరో వచ్చి ఒక్కొక్కడినైతే ఏసుకుంటాడు చూసుకోండి. ఆ ఫైట్ సీన్స్ నేను మళ్ళీ థియేటర్‌లో పోయి ఎక్స్‌పీరియన్స్ చేసినా గానీ నాకు ఆ కిక్ రాదు. ఎందుకంటే వన్స్ నేను ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేశాను కదా! ఆ థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్. సో నా మెమరీ లాస్ అయిపోయి ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఆ మూవీ చూసి ఆ అడ్రిలిన్ డ్రగ్ అండ్ ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మళ్ళీ పొందాలని ఉంది. బట్ అదైతే కాదు. సో నేనైతే థియేటర్‌లో ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేశాను. టాప్ నాచ్ మూవీ. మలయాళం ఇండస్ట్రీకి ఏమైందో తెలీదు కానీ నిజం చెప్తున్నాను కదా! అన్నీ సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే ఇస్తున్నావు. లవ్‌లో గానీ, యాక్షన్‌లో గానీ, సస్పెన్స్‌లో గానీ, ఇప్పుడు బ్రుటాలిటీలో నంబర్ 1 మూవీని వచ్చేసి దింపేశారు. 'జాన్ విక్' లాంటి మూవీ మా దగ్గర కూడా తీస్తాము. మా దగ్గర కూడా స్టోరీస్ ఉన్నాయి. మేము కూడా సత్తా చూపిస్తాం అన్న రేంజ్‌లో అయితే మూవీ అయితే ఉంది. మూవీలో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవండి. నాకు మూవీ పిచ్చ పిచ్చగా నచ్చేసింది. నేను మీకు ముందే చెప్తున్నాను. సెకండ్ హాఫ్‌లో ఒక్క డైలాగ్ సీన్ కూడా ఉండదు. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్, ఒక సీన్ తర్వాత ఇంకో సీన్. అంటే ఫైట్ సీన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీకు సెకండ్ హాఫ్ ఒక్క సెకండ్ కూడా రెప్ప అయితే వేయకుండా అయితే మూవీ అయితే మిమ్మల్ని అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే చేస్తది. దానికైతే గ్యారంటీ నేను. మీరు మూవీ చూస్తున్నంత సేపు అబ్బా! ఏముందిరా, ఏం సీన్ రా, అరే ఏం చంపుతున్నాడురా అని మీ నోటి నుండి రాకపోతే అప్పుడొచ్చి నన్నైతే అడగండి. మూవీలో నాకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి అంటే మన హీరో యాక్టింగ్ గానీ, కాస్ట్ అండ్ క్రూ గానీ పర్ఫెక్ట్‌గా అయితే తీసుకున్నారు. ఆ స్టోరీ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. ఎక్కడ మిమ్మల్ని అయితే బోర్ కొట్టనీయదు. జస్ట్ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం కాన్వర్జేషన్ ఉంటది. ఎందుకంటే అది స్టోరీ బిల్డప్ కోసం. అంతే. ఇంకా ఆ మూవీ మనకు ఒక పీక్స్ లెవెల్‌లో అయితే స్టార్ట్ అవ్వద్ది. ఆ పీక్స్ లెవెల్ టచ్ అయిన తర్వాత మూవీ వచ్చేసి వేరే లెవెల్ అయితే ఉంటది. ఒక్క సెకండ్ కూడా మిమ్మల్ని అయితే బోర్ కొట్టదు. మీరైతే సీట్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్ అయితే చేస్తారు మూవీ నుండి. మ్యూజిక్ ఉంది చూసుకోండి వేరే లెవెల్. అసలు యాక్షన్ సీక్వెన్స్‌లో ఆ మ్యూజిక్ కొట్టారండి చూసుకోండి. నా సావిరంగా రక్తం మరిగిపోతా ఉంది. ఆ యాక్షన్ సీక్వెన్స్‌కి, ఆ మ్యూజిక్‌కి, ఆ ఫైట్ సీన్స్‌కి అబ్బా! హ్యాట్స్ ఆఫ్. నేనైతే ఇలాంటి సినిమా ఇప్పటివరకు చూడలేదు. మన ఇండియన్ సినిమాలో ఇది బ్రుటెస్ట్ మూవీ అంటాను నేనొచ్చేసి. యాక్షన్ లవర్స్‌కి అయితే ఈ మూవీ వచ్చేసి పక్కా మీరైతే థియేటర్‌లో చూడాల్సిందే. ఈ మూవీ అయితే మీరైతే థియేటర్‌లో మిస్ అయితే మీరు ఒక జెమ్ మూవీని అయితే మిస్ అవ్వబోతున్నారు థియేటర్‌లో. సో మూవీ వచ్చేసి మీరైతే పోయి చూడండి. పక్కా అయితే మీకైతే నచ్చుతుంది. యాక్షన్ లవర్స్‌కి అయితే ఖచ్చితంగా అయితే నచ్చేస్తుంది. యాక్షన్ లవర్స్ కాకపోయినా గానీ మూవీ వచ్చేసి మీకైతే నచ్చుతుంది. నేను దానికైతే గ్యారంటీ. మూవీ వచ్చేసి మనకు మలయాళం అలాగే హిందీ లాంగ్వేజ్‌లో వచ్చేసి థియేటర్‌లో అయితే ఆడుతుంది. నేను వచ్చేసి హిందీ లాంగ్వేజ్‌లో అయితే చూశాను. సో లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా మూవీ అయితే చూడండి. మూవీ మీకు ఖచ్చితంగా అయితే కనెక్ట్ అవుతుంది. మూవీలో ఒక్క నెగెటివ్ ఉంది. ఆ ఒక్క నెగెటివ్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్‌లో కొంచెం కాన్వర్జేషన్స్ అండ్ స్టోరీ బిల్డప్ కోసం టైం అయితే తీసుకున్నారు. అదొక్కటే నెగెటివ్. ఇంకా మిగతా మొత్తం మూవీ వచ్చేసి ఎక్స్ట్రార్డినరీ. నాకెక్కడ వన్ కంప్లైంట్ కూడా లేదు. మూవీ గురించి ఇంతగా చెప్తున్నానంటే మూవీలో ఏదో ఒక సత్తా ఉంటుంది కదా! మీరు ఖచ్చితంగా ఈ మూవీ అయితే థియేటర్‌లో అయితే ఎక్స్‌పీరియన్స్ చేయండి. మీకు నచ్చకపోతే అప్పుడు వచ్చి నన్ను అడగండి. ఈ మూవీకి నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 9/10 అయితే ఇస్తున్నాను. 9 ఇస్తున్నాను. ఆ 1 కూడా ఎందుకు తక్కువ చేశానంటే ఫస్ట్ హాఫ్‌లో కొంచెం కాన్వర్జేషన్స్ ఉన్నాయి. దానికోసం నేనైతే 1 అయితే తక్కువ చేశాను. అది కూడా బ్యాలెన్స్ అయిపోయి ఉంటే మాత్రం నేను 10/10 ఇచ్చేస్తాను. సో మూవీ వచ్చేసి మస్ట్ అండ్ వాచ్. ఏ లాంగ్వేజ్‌లో ఉన్నా మీ నియరెస్ట్ థియేటర్‌కి పోయి చూడండి. మీకైతే మూవీ పక్కా నచ్చుతుంది. ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుసుకుంటాను. టేక్ కేర్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.